Hello everyone, welcome back to the Hogwarts channel. Today our topic is about factorization. Factorization అంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని రూట్స్ కనుక్కునే వన్ ఆఫ్ ద ప్రాసెస్. మనలో చాలామందికి వన్స్ మనం సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు కూడా మనకు ఈ ఫ్యాక్టరైజేషన్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకుంటూ ఈరోజు చాలా సింపుల్ మెథడ్లో ఫ్యాక్టరైజేషన్ నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. ఫ్యాక్టరైజేషన్ అనేది జనరల్గా మనం దేని గురించి చెప్పుకుంటాం అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి చెప్తాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఎక్స్పాన్షన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్యూఈతో డినోట్ చేస్తున్నాను నేను. దాని జనరల్ టైప్ ఎలా ఉంటుందంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0 ఈ టైప్లో ఉంటుంది. దీంట్లో మనకు ఏఎక్స్ స్క్వేర్ తీసుకుందాం. ఏఎక్స్ స్క్వేర్ తీసుకుంటే మనకు ఇక్కడ ఏ అంటే ఏమైంది, కోఎఫిషియంట్ అయితే ఏ మీన్స్ కోఎఫిషియంట్. దాని తర్వాత మనం ఎక్స్ తీసుకుంటాం. ఎక్స్ అంటే వేరియబుల్ అంటాం ఎక్స్ని. అండ్ ఈ 2ని పవర్ లేదా డిగ్రీ అంటాం. ఓకే, మనం మొత్తం కంప్లీట్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఈ వేరియబుల్ని కన్సిడర్ చేస్తే దీనిలో ఫస్ట్ దీని వేరియబుల్కి ఎదురున్న దాన్ని కోషెంట్ అంటాం. వేరియబుల్ పైన ఉన్న పవర్ని పవర్ లేదా డిగ్రీ అంటాం. అండ్ నెక్స్ట్ సేమ్ బిఎక్స్ కూడా అలాగే, బి అంటే కోషెంట్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎక్స్ అనేది వన్ ఆఫ్ ద వేరియబుల్. ఇక్కడ మనం సిని తీసుకుంటే సికి వేరియబుల్ ఎక్స్ అనేది లేదు. సో ఆ సి ఏమైందంటే కాన్స్టెంట్ అయితే, ఆ సి ఏమైంది కాన్స్టెంట్ అయితే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ జనరల్ ఫామ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేస్తూ మెథడ్ ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. స్టార్ట్. సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ సో 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. దీన్ని మనం సాల్వ్ చేసుకునే ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టెప్ 1, ఈ కాన్స్టెంట్ని ఎక్స్ స్క్వేర్ యొక్క కోషెంట్తో మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ ఈ 1ని లాస్ట్ ఉన్న కాన్స్టెంట్ని ఎక్స్ స్క్వేర్ యొక్క కోషెంట్తో మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మనకు, 2 1s 2 వచ్చింది. సో ఈ 2 1s 2ని ఇక్కడ తీసుకోండి అలాంగ్ విత్ సింబల్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం ఇలాంటివి సాల్వ్ చేసేటప్పుడు ఫ్యాక్టరైజేషన్లో మనం సింబల్తో సహా తీసుకోవాలి. ఇన్ కేస్ ఇక్కడ 1 బదులు -1 ఉందనుకోండి, 2 × -1 అంటే -2 అలా తీసుకోవాలి. సో ఇలా కన్సిడర్ చేసాం. 2 1s 2 తీసుకున్న తర్వాత ఈ 2కి ఫ్యాక్టర్స్ ఏమున్నాయో కనుక్కోవాలి. 2కి ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, 2 ఏ టేబుల్లో పోయింది అంటే 2కి ఏ టేబుల్లో ఫ్యాక్టర్స్ వస్తాయి అవి చూడాలి. మనకు జనరల్గా 2 అనేది వెరీ సింపుల్ నెంబర్ కాబట్టి 1 ఫ్యాక్టర్ ఉండేది, 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 2s 2 లేదా 2 1s 2 రెండు ఒకటి. మనం ఏదో ఒకటి రాసుకున్నా సరిపోయింది, నో ప్రాబ్లం. తీసుకున్నాం. కన్సిడర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ తీసుకున్న రెండు ఫ్యాక్టర్స్ మనకు ఎలా ఉండాలి అంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తే మనకు ఈ 2 అనేది రావాలి. ఓకేనా, ఈ రెండు మల్టిప్లై చేస్తే 2 అనేది రావాలి, అలాంగ్ విత్ సింబల్ రావాలి. అండ్ ఈ 2 మనం యాడ్ చేస్తే, ఈ 2 అనేది ఈ రెండు యాడ్ చేస్తే మనకు ఈ టర్మ్ రావాలి. ఆ రెండు యాడ్ చేస్తే ఈ టర్మ్ రావాలి అలాంగ్ విత్ సింబల్స్. ఓకే, సో చూద్దాం. మనం ఈ రెండు మల్టిప్లై చేసాం. 2 1s 2 వచ్చేసింది. ఈ రెండింటిని యాడ్ చేయండి. 1 + 2 యాడ్ చేస్తే ఏమొచ్చింది, 3x వచ్చింది. ఇదే అసలు మనం చూసుకోవాల్సింది, బెస్ట్ ఫస్ట్ స్టెప్లో చూసుకోవాల్సింది. తీసుకున్న ఫ్యాక్టర్స్ రెండింటిని మల్టిప్లై చేస్తే పైన 2 రావాలి, యాడ్ చేస్తే ఈ మధ్యలో సెంటర్ ఉన్న టర్మ్ రావాలి, అంటే ఈ టర్మ్ రావాలి. సో మనకు వచ్చింది 1 + 2 అంటే 3 వస్తుంది కదా. సో ఈ 3x ప్లస్లో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 1ని 2ని ఎక్స్తో మల్టిప్లై చేసి ఈ 3x ప్లస్లో రాసేస్తాం. అంటే ఎలా అంటే 2x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్లో 2x ప్లస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 2x అంటే ఈ 1 2 ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి ముందు 2x రాసుకున్నా, ఆ తర్వాత 1 అంటే x ప్లస్ 1 డౌన్ చేసుకున్నా ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీంట్లో 2 పార్ట్స్గా చేసుకోవాలి. ఇవి 2 పార్ట్స్, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఈ 2 పార్ట్స్లో మనకు ఏవైతే కామన్గా తీయగలమో దాన్ని కామన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 2x స్క్వేర్ ఉంది అండ్ 2x ఉంది. 2x స్క్వేర్లో మనం 2xని కామన్ తీసుకోవచ్చుగా. ఎలా, 2x స్క్వేర్ అంటే ఏంటి మనకు, 2 × x × x
దీంట్లో నుంచి మనం 2x కామన్ తీసామనుకోండి, మనకు మిగిలేది ఏంటి, జస్ట్ x ఒకటే కదా. సో కామన్ తీస్తున్నాం, 2x కామన్ తీస్తే 2x² 2x పోతే జస్ట్ x ఉంటుంది, ప్లస్ 2xలో 2x తీసేస్తే ఏముంటుంది, 1 ఉంటుంది. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే 2xలో నుంచి 2x కామన్ తీసేస్తే 0 కదా, అక్కడ ఉన్నది తీసేస్తాం కదా అంటే కాదు, 0 రాదు, అది తప్పు. మనం కామన్ ఎలా తీస్తామంటే ఇన్ ద ప్రాపర్టీ ఆఫ్ మల్టిప్లికేషన్. ఎలా అంటే 2x 1 2x ఇలా తీస్తాం. దీంట్లో ఈ 2x పోతే మనకు 1 ఉండిద్ది, ఓకేనా, అలా కామన్ తీస్తాం, అంతేగాని 0 రాకూడదు. ఓకే, తర్వాత దీంట్లో నుంచి ఇది కామన్ తీసింది అయిపోయింది, బ్రాకెట్లో x+1 వచ్చింది. తర్వాత ప్లస్ ఇక్కడ x+1 ఉంది, దీంట్లోంచి మనం ఏం కామన్ తీయలేము. సో ఏం తీయలేము కాబట్టి 1 కామన్ తీసుకుందాం. 1 కామన్ తీసుకుంటే ఏం తీయలేము, ఇప్పుడు కామన్ 1 తీసుకోవాలి. సో 1 కామన్ తీసుకున్నాం. తీసుకుంటే మన మిగిలింది ఏంటి, x+1 = 0. దీని అర్థం ఏంటి, 1 కామన్ తీస్తాం, 1x x + 1 1 1 అలా కామన్ తీసుకుంటాం. మనం ఇక్కడ వరకు చేసిన సమ్ రైటా రాంగా అనేది ఎలా తెలిసిద్ది అంటే మనం చేసిన దాంట్లో ఈ 2 బ్రాకెట్స్ ఈక్వల్గా రావాలి. ఇన్ కేస్ ఈ 2 బ్రాకెట్స్ ఈక్వల్గా రాకపోతే మనం ఎక్కడో ఇక్కడ కానీ ఈ ఫ్యాక్టర్స్ తీసుకునే దగ్గర కానీ ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేసి ఉంటాం. అదే మనకు ఈ 2 బ్రాకెట్స్ ఈక్వల్గా వస్తే మనకు అసలు నో ప్రాబ్లం, మనం చేస్తుంది కరెక్ట్ ప్రాసెస్ అని చెప్పి ఉంది. సో ఇలా వచ్చింది మనకు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ బ్రాకెట్స్ రెండు ఈక్వల్గా వచ్చాయి కాబట్టి దీన్ని కామన్గా ఒక బ్రాకెట్లా రాసుకుంటాం. x+1 అనేది ఒక బ్రాకెట్ కామన్ తీసుకుంటాం. ఇక x+1 కామన్ తీసుకుని x+1గా రాసుకుంటే మనం మిగిలింది ఏంటి, ఈ 2x అండ్ ఈ 1, ఈ రెండింటిని ఇంకో బ్రాకెట్లో రాసుకుంటాం. అంటే 2x + 1 = 0. దీన్ని ఇలా రాసుకుంటాం ఇంకో బ్రాకెట్లో. సో x+1 2x+1 = 0. ఈ రెండు ఈక్వల్ టు 0 అవుతాయి. ఎలా, ఇంటూలో ఉన్నాయి కాబట్టి ఇది ఒకవేళ అటు పంపిస్తే ఇది =0. అదే ఒకవేళ దీన్ని = ఆ సైడ్ పంపిస్తే ఇది 0 అయింది. సో రెండు =0 కాబట్టి మనం 0తో ఈక్వేట్ చేసుకుంటాం. x+1 = 0, 2x+1 = 0. x+1 = 0, +1ని =కి ఆ సైడ్ పంపిస్తే -1 అయింది. సో x -1, ఇక్కడ ఈ x యొక్క సొల్యూషన్ దొరికిపోయింది. దాని తర్వాత ఇక్కడ 2x+1 = 0లో +1 అటు పంపిస్తే -1 అయింది. సో -1, 2x -1. ఆ తర్వాత నెక్స్ట్ మనకు జస్ట్ x ఒకటే కావాలి, ఈ 2 కూడా మనకు వద్దు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, 2 × x అంటే ఇంటూలో ఉన్నదాన్ని మనం =కి ఆ సైడ్ పంపిస్తే అది డివిజన్ అయింది. గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఉన్నది =కి ఆ సైడ్ పోతే మైనస్ అయింది, అదే మైనస్ ఉన్నది అడిపోతే ప్లస్ అయింది. ఇంటూలో ఉన్నది అడిపోతే డివైడ్ అయింది, డివైడ్లో ఉన్నది అడిపోతే ఇంటూ అయింది, స్క్వేర్ అడిపోతే రూట్ అయింది, రూట్ ఇటు వస్తే స్క్వేర్ అయింది. అది గుర్తుపెట్టుకోండి. సో 2 × x ఉంది కాబట్టి ఇంటూని అటు పంపిస్తే బై అయింది. సో x -1/2. దిస్ ఈజ్ అనదర్ రూట్. సో ఇలా మనకు 2 రూట్స్ వచ్చేసాయి. x -1 అనేది ఒక రూట్, x -1/2 అనేది రూట్. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అయిపోయింది. ఇంతే ఫ్యాక్టరైజేషన్ అంటే. ఒక ఈజీ ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేసాం. నెక్స్ట్ మనం ఇంకో టఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేయడం ఎలాగో చెప్తాను, ఇంకా మీకు ఫ్యాక్టరైజేషన్ కంప్లీట్గా వచ్చేసింది. ఓకే, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఇది కొంచెం లిటిల్ బిట్ టఫ్గా ఉండిద్ది, కానీ మనం స్టెప్ బై స్టెప్ మనం చెప్పిన రూల్స్ని ఫాలో అయితే దీన్ని చేయడం కూడా చాలా ఈజీ. లెట్స్ స్టార్ట్. ఏంటి, 6x² - x - 2. నేను ఇందాక చెప్పినట్టు మనం ఏం కన్సిడర్ చేయాలి, ఈ కాన్స్టెంట్ అలాంగ్ విత్ సింబల్ మైనస్తో పాటు కన్సిడర్ చేసాం. ఆ తర్వాత x² యొక్క కోఎఫిషియంట్ ఈ రెండు కన్సిడర్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఆ సైడ్ రాసి మల్టిప్లై చేసుకుంటాం. అంటే ఎలా, 6 × -2 ఏమైంది, -12 అయింది. ఓకే, ఆ రెండు కన్సిడర్ చేస్తే 6 × -2 -12 అయింది. ఇప్పుడు దీన్ని -12ని ఫ్యాక్టర్స్ కట్టుకుంటాం. 12కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి, 1 12s are 12, 2 6s are 12, 3 4s are 12. ఇవి 12 యొక్క ఫ్యాక్టర్స్. సో మనకు వీటిలో ఏది మల్టిప్లై చేసినా మనకు 12 వచ్చేసింది. బట్ యాడ్ చేస్తే మనకు ఇక్కడ -1 రావాలి. -x ఉంది అంటే దాని యొక్క కోషంట్ -1 అంటే మనకు ఆన్సర్ యాడ్ చేస్తే -1 రావాలి. మనం ఏది యాడ్ చేసినా -1 రాదు. సో మనం ఏదన్నా ఒక నెంబర్కి మైనస్ పెట్టామనుకోండి, అంటే సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు -1 వచ్చే ఛాన్స్ ఉంది.
దేంట్లో ఛాన్స్ ఉందో చూద్దాం. ఇక్కడ సో మనం 1, 12 యాడ్ చేసామనుకోండి, మనకేమొచ్చింది 13 వచ్చింది. అది ఒకవేళ సపరేట్ చేస్తే 11 వచ్చింది. సో ఈ రెండు సాటిస్ఫై చేయవు మనకు కావాల్సింది -1 కావాలి. సో సాటిస్ఫై చేయవు. తర్వాత 2, 6 యాడ్ చేస్తే 8 వచ్చింది, సపరేట్ చేస్తే 4 వచ్చింది. సో ఈ రెండు కూడా సాటిస్ఫై చేయవు. 3, 4 కన్సిడర్ చేస్తాం. 3, 4లో 3, 4ని యాడ్ చేస్తే 7 వచ్చింది, మనం సపరేట్ చేస్తే 1 వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది మనకు సాటిస్ఫై అయింది. ఓకే, సో 3, 4లో మనం ఇక్కడ 4కి మైనస్ పెడితే మనకు ఆన్సర్ -1 వచ్చేసింది. ఓకే ఓకే సో మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, 6x² + 3x - 4x - 2 = 0 ఇలా కన్సిడర్ చేసుకుంటాం. అంటే ఈ రెండు ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకున్నాం. ఈ రెండు మల్టిప్లై చేస్తే -12 వచ్చింది కాబట్టి సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు నేను ఈ రెండిట్లో నుంచి ఒకటి కామన్ తీయాలి, ఈ రెండిట్లో నుంచి ఒకటి కామన్ తీయాలి అలాంగ్ విత్ సింబల్స్. తీయడం వల్ల ఇక్కడ చూడండి 6x² 3xలో నుంచి నేను 3x కామన్ తీస్తాను. దీంట్లో 6x² 3x పోతే 2x ఉంటుంది. ఎలా అంటే 6x² అంటే 6 × x × x, మళ్ళీ 6 అంటే 3 × 2 × x × x. సో ఇక్కడ 3 ఒకటి x ఒకటి కామన్ చేస్తే మిగిలింది ఏంటి, 2x. సో అలా అన్నమాట. 3x కామన్ తీస్తే 6xలో 2x ఉండిద్ది, ప్లస్ ఇక్కడ 3xలో ఆల్రెడీ 3x కామన్ పోతే 1 ఉండిద్ది. నేను ఇందాక చెప్పినట్టు 1 ఉండిద్ది. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఈ బ్రాకెట్లో ఏముందో ఇక్కడ వచ్చే బ్రాకెట్లో కూడా అదే ఉండాలి. ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, మనకి ఇక్కడ మైనస్లు ఉన్నాయి. సో మైనస్లు ఉండకూడదు కాబట్టి మనం మైనస్లని కామన్ తీసేస్తాం. ఎలా కామన్ తీస్తాం, ఈ రెండిట్లో నుంచి -2 కామన్ తీయండి. తీస్తే మైనస్ పోయింది కాబట్టి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. 2 కామన్ తీస్తే 4లో నుంచి 2 ఉండిద్ది, 2x. ఓకే, దాని తర్వాత ఇక్కడ మైనస్ కామన్ తీసేసాం కాబట్టి ఇక్కడ ప్లస్ ఉండిద్ది, అండ్ 2 కామన్ తీసాం కాబట్టి 1 ఉండిద్ది = 0. ఓకే, మనం ఇక్కడ చేసిందల్లా ఏం లేదు, జస్ట్ -2 కామన్ తీస్తాం. ఎప్పుడైతే మైనస్ కామన్ తీస్తామో లోపల ఉన్న మైనస్లు మొత్తం ప్లస్లు అయిపోతాయి. సో 2 కామన్ తీస్తే 4x + 1. మనం చేసింది రైట్, ఎగ్జాక్ట్గా వచ్చింది, రెండు ఒకేలా వచ్చింది. సో ఈ రెండింటి ఈక్వేషన్లో కామన్ తీద్దాం. తీస్తే 2x + 1 ఒకటి, రిమైనింగ్ 3x - 2 ఒకటి = 0. దాన్ని 0 సపరేట్గా వేసుకుంటే 2x + 1 = 0, 2x = -1, x = -1/2, 3x - 2 = 0, 3x = 2, -2 అటు పంపిస్తే +2 అయితే, ఇంటూ ఉన్న 3 అటు పంపిస్తే బై అయింది, x = 2/3. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్స్. సో ఇలా కొంచెం డిఫికల్ట్గా ఉన్న సమ్ అయినా సరే మనం చెప్పిన సమ్ స్టెప్స్ చూసుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే కాన్స్టెంట్ని x² యొక్క వేరియబుల్ని ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. కాన్స్టెంట్ని x² యొక్క వేరియబుల్ని రెండింటిని మల్టిప్లై చేసి దాన్ని ఫ్యాక్టర్స్ తీస్తాం. ఇంకోటి ఇక్కడ అందరూ చేసే తప్పు ఏంటంటే మనం కన్సిడర్ చేసేటప్పుడు ఈ మైనస్ని కన్సిడర్ చేయండి. ఖచ్చితంగా మైనస్ని కూడా కన్సిడర్ చేయాలి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను, అలాంగ్ విత్ సింబల్స్ కన్సిడర్ చేసుకోవాలి. సో అలాంగ్ విత్ సింబల్స్ తీసుకుంటే -12 వచ్చింది. దాన్ని ఇప్పుడు ఫ్యాక్టర్స్ తీసి ఆ ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి అంటే మల్టిప్లై చేస్తే పైన ఉన్న వాల్యూ రావాలి, యాడ్ చేస్తే సెంటర్లో ఉన్న వాల్యూ రావాలి. మనం ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి -1, సెంటర్లో ఉన్న వాల్యూ కూడా అలాంగ్ విత్ సింబల్స్ రావాలి. సో మనకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఈ రెండు టర్మ్స్ నుంచి కామన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇలా బ్రాకెట్స్లో 2 వస్తాయి. ఈ 2 బ్రాకెట్స్ ఈక్వల్గా అయితే మనం ఇప్పుడు వరకు తీసుకున్న ఫ్యాక్టర్స్ ప్రతిదీ కరెక్ట్. సో ఇలా 2 ఈక్వల్గా వస్తే ఈ 2 కామన్ తీస్తాం. కామన్ తీసి మిగిలిన దాన్ని ఒక బ్రాకెట్లో రాసుకుంటాం. రాసుకొని దాన్ని =0ని పెట్టుకుంటాం. దాని తర్వాత ఇది =0, ఇది =0. సో ఇది =0 మనం సాల్వ్ చేసుకుంటూ పోతే x అనే వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది x కాబట్టి x వాల్యూ వచ్చేసింది. దీంట్లో సాల్వ్ చేసుకుంటూ పోతే x = 2/3. సింపుల్, ఇలా చేస్తే అయిపోయింది. మనకు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇలా చేస్తాం. మనకు కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి, అవి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ని సాటిస్ఫై చేయవు. అంటే ఈ మెథడ్ చేయడం వల్ల మనకు సొల్యూషన్స్ అనేవి రావు. అలాంటి వాటిని మనం ఇంకో టైప్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసి చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ కానీ, లేదా క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి కానీ చేస్తాం. లైక్ డిస్క్రిమినెంట్ ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా యూజ్ చేసి చేస్తాం. సో మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దాని గురించి చెప్పుకుందాం.